ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. తుమస్తు కార్యక్రమంలో ఈరోజు గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహఫలం అంశంలో గ్రహాల స్థితిగతులు, వాటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలు తెలుసుకుంటారు. ఇది శ్రావణ శుక్రవారం కాబట్టి విశేషంగా పూజించదగినటువంటిది లక్ష్మీదేవి కాబట్టి పద్మప్రియే పద్మిని పద్మహస్తే అంటూ ఉంటారు. కాబట్టి లక్ష్మీదేవికి పద్మప్రియ అనేటటువంటి పేరు రావడంలో ఉండే ఆంతర్యం ఏమిటో ఆ విశేషాన్ని మన ధర్మం శీర్షికలో తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ శ్రావణనామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుద్ధపక్షం, తిథి చతుర్థి, పూర్వ ఫల్గుని నక్షత్రం. ఈరోజు శుక్రవారం. ఆభరణాలని ధరించడానికి, రాజకీయ రంగ ప్రవేశానికి, ధాన్యం కొనుగోలు అమ్మకాలకి అనుకూలమైనటువంటి రోజు. ఉత్తర దిక్ ప్రయాణానికి మరింత మంచిది. ఈరోజు తిథి చతుర్థి, దీనికి అధిపతి గణేశుడు. ఉత్తమ క్రీడలని ప్రారంభించడానికి అనుకూలమైనటువంటి తిథి. నక్షత్రం పూర్వ ఫల్గుని, అదే పుబ్బ, దీనికి అధిష్టాత అర్యముడు. ఖగోళ దృష్టితో చూస్తే రెండే నక్షత్రాలు శయ్య ఆకారంగా కనిపిస్తాయి ఆకాశంలో. చెట్లని నాటడానికి చాలా అనుకూలమైనటువంటి నక్షత్రం ఇది. ఈ నక్షత్రంలో పుట్టినటువంటి 4 పాదాల వారికి దోషమే ఉంటుంది. అయితే విశేష దోషం కాదు కాబట్టి ఆజ్య అవేక్షణం అంటే కరిగిన నెత్తిలో తండ్రిని, ఆ శిశువు యొక్క ముఖాన్ని చూడాలి. ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు శుక్రదశలో ఉంటారు. విశేషమైనటువంటి ప్రతిభని పొందుతారు. ఇక గ్రహాల స్థితిగతుల్ని పరిశీలించి చూద్దాం. వృషభంలో శుక్రుడు, మిథునంలో బుధరాహువులు, కర్కాటకంలో రవి, సింహంలో చంద్రుడు, ధనుస్సులో గురుకేతువులు, మకరంలో శని, మీనంలో కుజుడు ఉన్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మెరుగైన విజయావకాశాలు కనిపిస్తున్నాయి. ఏమాత్రమూ బద్దకించకుండా తప్పక తగినటువంటి ప్రయత్నాన్ని చేస్తే విజయాలు మరింతగా సొంతమయ్యేటటువంటి అవకాశం ఉంది. సాఫ్ట్వేర్ రంగానికి చెందినటువంటి వారికి ఉద్యోగ భద్రత బాగా ఉంటుంది. ఉద్యోగం పోతుందేమో అనేటటువంటి ఆ భయం పూర్తిగా తొలగిపోతుంది. ఆనందంగా ఉండగలుగుతారు. వాణిజ్య రంగానికి చెందినటువంటి వారికి చివరి వరకు కూడా ఇంకా వాణిజ్యమే ఉండదు ఈ సంవత్సరాంతం వరకు అనుకున్న వారికి మెల్లగా వ్యాపారం అభివృద్ధి పథాన వెళుతూ ఉంటుంది. ఉత్సాహంగా ఉండగలుగుతారు. అనారోగ్య భయం పెద్దలకి, పిన్నలకి, నడి వయసు వారికి కూడా ఏమాత్రం లేకుండా ఉండేలా అన్ని విధాలైనటువంటి జాగ్రత్తల్ని చాలా ఇష్టంతో, భద్రతతో పాటిస్తారు అందరూ కూడా. వ్యావసాయిక రంగానికి చెందినటువంటి వారు అనేకమైనటువంటి విత్తనాలని ముందే సిద్ధం చేసుకుని మంచి ఫలసాయాన్ని పొందడానికి తగినటువంటి ప్రణాళికల్ని ఏర్పాటు చేసుకుంటారు. మామిడి చెట్లకి, అలాగే ఇతరమైనటువంటి ఫలాలకి సంబంధించినటువంటి చెట్లకి కావలసినటువంటి మందుల్ని ముందే కొనుక్కొని సిద్ధపడతారు మంచి దిగుబడి కోసం. శ్రావణ శుక్రవారం సందర్భంగా మేషరాశి వారు మహాలక్ష్మీదేవిని సన్నజాజులతో పూజించి పూర్ణంబూరిని నైవేద్యంగా సమర్పించినట్లయితే నిదానించి మాట్లాడేటువంటి తనం ఏర్పడుతుంది. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపార రంగానికి చెందినటువంటి వారు ఇప్పుడిప్పుడే మెల్లగా పుంజుకుంటూ వెడతారు. దేవాలయాలకి వెళ్ళాలి అని అనుకుని దేవాలయం దాకా వెళ్ళి అక్కడ మొక్కుల్ని చెల్లించుకోలేకుండా తిరిగి వచ్చే పరిస్థితి కనిపించవచ్చు. నిరుత్సాహపడద్దు. భగవంతుడు ఇంట్లో కూడా ఉన్నాడు అనే ధైర్యంతో ఉండడం అవసరం. దూర ప్రయాణాలు చేస్తే లాభకరంగా ఉంటాయి అనే ఆలోచనతో ప్రయాణం చేయడం ఏమాత్రం మంచిది కాదు. శారీరకమైనటువంటి ఆరోగ్యాన్ని చూసుకుని మాత్రమే వెళ్ళడం ఎంతైనా అవసరం. మహిళలు ఆచితూచి మాట్లాడతారు, బాగా ఆలోచనతో మాట్లాడతారు. ఆ కారణంగా కుటుంబం అంతా సుఖ శాంతులతో ఉండే అవకాశం కనిపిస్తోంది. ప్రతి పనికి ముందడుగు వేయడం, ఏం జరుగుతుందో అని వెనుకడుగు వేయడంతో ఈరోజు అంతా కూడా గడిచిపోతుంది వ్యర్థంగా. శ్రావణ శుక్రవారం సందర్భంగా వృషభ రాశి వారు మహాలక్ష్మీదేవిని చామంతులతో పూజించి పులిహారిని నైవేద్యంగా పెడితే మాట తొందరతనం తప్పక తగ్గుతుంది. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే భయంతో గడుపుతూ ఉంటారు. అనవసరమైనటువంటి మానసికమైన ఆందోళనతో ఉంటారు. వ్యావసాయిక రంగానికి చెందినటువంటి వారికి
యంత్రాలకి సంబంధించినటువంటి మరమ్మతులు చే అవకాశం కారణంగా దూర ప్రాంతాలకు వెళ్ళి వాటిని మరమ్మతులు చేయించుకునేందుకు తగినటువంటి ఆలోచనతో ఉంటారు. మహిళలు సానుకూల దృక్పథంతో ఉండడమే కాకుండా సహాయ సహకారాలను అందిస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులతో పాటు ఇరుగు పొరుగులకి కూడా. చాడీలను వినడం ఏమాత్రమూ చేయకుండా ఈ రాశివారు తమ అభివృద్ధి కోసం మాత్రమే పాటుపడుతూ ధైర్యంగా ఉత్సాహంగా అన్ని కార్యక్రమాలని విజయవంతంగా ముగించుకోగలుగుతారు. వివాహాది శుభకార్యాలకి సంబంధించినటువంటి సమాలోచనలు జరుపుతారు. దాదాపుగా అవి ఒక విధానానికి అంటే ఒక విధమైన ముగింపుకి వస్తాయి అని భావించవచ్చు. శిల్పాలను చెక్కేటటువంటి వారికి అనేకమైనటువంటి ప్రదేశాల నుంచి ఆర్డర్లు వచ్చేటటువంటి కారణంగా చేతి నిండా పని ఉంటుంది ఈ పని చేసేవారికి. శ్రావణ శుక్రవారం సందర్భంగా మిథున రాశి వారు మహాలక్ష్మీదేవిని మందారాలతో పూజించి చక్కెర పొంగల్ని నైవేద్యంగా సమర్పించడం ద్వారా ఆలోచించి పనిచేసేటటువంటి తరం పెరుగుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే నిర్లక్ష్య భావం బాగా గోచరిస్తుంది. ఏ పనినైనా చేయగలనేటటువంటి విశేష ధైర్యం కూడా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగానికి చెందినటువంటి వారికి విశేషమైనటువంటి ధనాన్ని సంపాదించడానికి కావలసినటువంటి ప్రైవేటు ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంది. ఆర్థికమైనటువంటి లాభాన్ని ధర్మబద్ధంగా పొందడం ఎంతైనా మంచిది. గృహానికి సంబంధించినటువంటి మరమ్మతుల్ని చేపడతారు గృహస్థులు. ఇంట్లో ఉండేటటువంటి స్త్రీలందరూ కూడా ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం కోసమని నిలువ ఉన్న పదార్థాలన్నింటినీ తీసివేస్తూ ఆరోగ్య భద్రతా ప్రమాణాలని తప్పక పాటిస్తారు. దూర ప్రయాణాలు చేసేటటువంటి వారు ఈ యంత్రాలకి సంబంధించినటువంటి మరమ్మతుల్ని బాగా ముందుగా చేయించుకుని ప్రయాణం చేయడం మంచిది. వివాహాది ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా వెంటనే ముడిపడకపోవచ్చు. అంత మాత్రం చేత నిరుత్సాహాన్ని పడాల్సిన అవసరం ఏమాత్రమూ లేదు. శ్రావణ శుక్రవారం సందర్భంగా కర్కాటక రాశి వారు మహాలక్ష్మీదేవిని తులసి దళాలతో అర్చించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పించడం ద్వారా అహంకార భావం పూర్తిగా తొలగుతుంది. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే దూర ప్రయాణాల మీద బాగా ఇష్టాన్ని చూపిస్తారు. అయితే ఏ విధమైనటువంటి ఆరోగ్య ప్రమాణాలని పాటించకుండా ఉంటారు. కాబట్టి తప్పక శానిటైజేషన్ని చేసుకుంటూ ఉండాలి. అంతేకాక తీసుకోవలసినటువంటి జాగ్రత్తలన్నింటినీ ముఖ్యంగా తీసుకుని తీరవలసిందే. మాస్క్ని ధరించడం ఎంతైనా మంచిది. లేని పక్షంలో అనారోగ్యానికి గురయ్యే అవకాశం బలంగా కనిపిస్తోంది. మహిళలు ఇంట్లో ఉండేటటువంటి అందరి ఆరోగ్య పరిరక్షణ చేయడం చేస్తారు, కానీ వారి గురించినటువంటి ఆరోగ్య శ్రద్ధని పాటించకపోవచ్చు. జాగ్రత్తగా ఉండి తీరాలి. మిత్రులు బంధువుల యొక్క ఆర్థికమైనటువంటి సహకారం లభించేటటువంటి కారణంగా కార్మిక రంగానికి చెందినటువంటి వారు మరో కర్మాగారాన్ని స్థాపించాలనే ఆలోచనకు వస్తారు. అది మంచిదే. శ్రావణ మాసం కాబట్టి ప్రారంభించుకోవచ్చు మంచి రోజును చూసుకుని. వృత్తి ఉద్యోగాలు చేసేటటువంటి వాడు అంకిత భావంతో చేయాలి. అంతేకాక తాము ఏ ప్రదేశంలో ఆ పనిని చేస్తున్నారో అక్కడ తరచూ ఆరోగ్య భద్రతని పాటిస్తూ ముఖ్యంగా మాస్కుల్ని ధరించడం, చేతులను నిరంతరం శుభ్రం చేసుకునేందుకు ఆ విధమైన ఏర్పాట్ల కోసం ముందే సిద్ధపడి ఉండడం వంటివి చేయడం తప్పనిసరి. శ్రావణ శుక్రవారం సందర్భంగా సింహరాశి వారు మహాలక్ష్మీదేవిని సువర్ణ గన్నేరు పువ్వులతో పూజించి పులగాన్ని నైవేద్యంగా సమర్పించడం ద్వారా అసూయాభావం అసలు ఉండనే ఉండదు. ఇక ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే న్యాయవాద వృత్తికి చెందినటువంటి వారికి పుష్కలమైన ఆదాయం కనిపిస్తోంది. తప్పక వారు చేసేటటువంటి వృత్తిలో కీర్తి ప్రతిష్ట కూడా ధర్మబద్ధంగా లభించే అవకాశం ఉంది. వైద్య రంగానికి చెందినటువంటి వారు అధికమైనటువంటి ఆదాయం వస్తుందని తెలిసినప్పటికీ కూడా ఎందుకో ధైర్యం చాలక అనేకమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళి ఆ వైద్య సహాయాన్ని అందించలేకపోతారు. వెళ్ళడం చాలా మంచిది. మాధవ సేవతో సమానం మానవ సేవ కూడా అని గుర్తుంచుకోగలగాలి. విదేశాలకు వెళ్ళదలిచినటువంటి వారు ప్రస్తుతానికి ఆ ఆలోచన విరమించుకోవడం మంచిది. స్వదేశంలోనే ఉంటూ పసుపు నీళ్లలో చేతులని కడుక్కోవడం, అలాగే పసుపు కలిపినటువంటి ఆహార పదార్థాలని స్వీకరిస్తూ ఉండడం, ఇటువంటి ఆరోగ్య భద్రతా ప్రమాణాలను పాటించడం చాలా మంచిది. కార్మిక రంగానికి చెందినటువంటి వారికి భద్రతా ప్రమాణాలతో పాటు మరింతగా విస్తరించాలనే అత్యాశ ఉండడం ఏమాత్రము సరికాదు.
అది గోచరిస్తోంది ఈ రాశి వారిలో. రుణానికి సంబంధించినటువంటి ఒత్తిడి రుణదాతల నుండి వచ్చే అవకాశం ఉంది. స్పష్టంగా ఫలాని రోజుని తీరుస్తాను అని చెప్పడం ఎంతైనా లాభదాయకం. లేని పక్షంలో అపనిందకి పారయ్యే అవకాశం గోచరిస్తోంది. శ్రావణ శుక్రవారం సందర్భంగా కన్యారాశి వారు మహాలక్ష్మీదేవిని కనకాంబరాలతో పూజించి పానకం వడపప్పుల్ని నైవేద్యంగా సమర్పించడం ద్వారా సోదర సంబంధాలని మెరుగుపరుచుకోగలుగుతారు. తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూసినట్లయితే దూరపు ప్రయాణాలన్నింటినీ రద్దు చేసుకుంటారు. దగ్గరగా ఉండేటటువంటి ప్రయాణాలని కూడా వెళ్ళాలనేటటువంటి ఇష్టంతో ఉండరు. అది చాలా మంచిదైనటువంటి పని. రుణదాతల యొక్క ఒత్తిడి ఏమాత్రమూ లేదు కదా అనే అభిప్రాయంతో తీర్చడాన్ని వాయిదా వేయడం మంచిది కాదు. రుణాలను తీసుకున్నట్లయితే సరైనటువంటి ప్రణాళికాబద్ధంగా వారికి తీర్చడం చాలా మంచిది. ముందు నాటికి రుణం దొరికేటటువంటి అవకాశాన్ని కూడా ఇస్తుంది. ఉద్యోగస్తులైనటువంటి వారు పోటీ పరీక్షల కోసం విశేషమైనటువంటి శ్రమని చేస్తారు. ఎంతో సొమ్ముని ఖర్చు చేస్తూ ఉంటారు. పెద్దగా వాటి వల్ల ప్రయోజనం ఈ రోజుకి లేకపోవచ్చు. పిల్లల ప్రవర్తన గురించి తల్లిదండ్రులు బాగా పట్టించుకుంటూ ఉంటారు. ఆరోగ్య పరిరక్షణని చేస్తూ ఉంటారు. ముఖ్యంగా శొంఠి, అల్లం, నల్ల మిరియాలు మొదలైనటువంటి ఆరోగ్యకరమైన వస్తువులతో కథ అనేటటువంటి పేరు కలిగిన ఆ పానీయాన్ని తాగిస్తూ ఉంటారు. అది ఎంతైనా అవసరం ఈ కరోనా రోజుల్లో. శ్రావణ శుక్రవారం సందర్భంగా తులారాశి వారు మహాలక్ష్మీదేవిని గులాబీలతో అర్చించి చలిమిడిని నైవేద్యంగా సమర్పించడం ద్వారా ఆభరణాలని కొనుగోలు చేసుకోగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే న్యాయస్థానాల్లో తీర్పు అనుకూలంగా ఉండే తీరు గోచరిస్తోంది. మొత్తం అన్నీ కూడా దూర ప్రయాణాలని చేసి రావాల్సిన అవసరం లేకుండా కార్యక్రమాలన్నీ కూడా ఆన్లైన్లోనే సాగిపోయేటటువంటి కారణంగా ఎక్కువసేపు దృష్టిని దాని మీదే పెట్టడం వల్ల కంటికి సంబంధించిన అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది. కొద్ది ఆలోచించుకుని చూసుకోగలగాలి. ప్రయాణాల్లో అనూహ్యకరమైనటువంటి సంఘటనలు గోచరించే అవకాశం ఉంది కాబట్టి తగిన భద్రతా ప్రమాణాలని పాటించడం అవసరం ఈ రాశివారు. గృహానికి సంబంధించి కావాల్సినటువంటి వస్తువుల్ని ప్రస్తుతానికి అవసరం లేకపోయినట్లయితే విరమించుకోవడం మంచిది తప్ప వెంటనే కొని తీరాలనే పట్టుదలకి వెళ్ళడం సరికాదు. ముఖ్యంగా ఈ రాశివారు ధైర్యంగా ఉండడం, అలాగే శని జపాన్ని చేసుకుంటూ ఉండడం, ఏ విధమైన భయము లేదని తమకి తామే నిరంతరం ధైర్యాన్ని తెచ్చుకోగలగడం చేసినట్లయితే ఏ విధమైనటువంటి ఇబ్బందికి గురి కారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు మహాలక్ష్మీదేవిని పారిజాతాలతో అర్చించి పూర్ణం బూరెల్ని నైవేద్యంగా సమర్పించడం వల్ల స్థిరాస్తుల అమ్మకపు ఆలోచన పూర్తిగా తొలగిపోతుంది. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే నిర్లక్ష్య భావం బాగా గోచరిస్తుంది. ఏ పనినైనా చేయగలనేటటువంటి విశేష ధైర్యం కూడా ఉంటుంది. దూరాలోచన బదులు దురాలోచనలు చేసేటటువంటి వారితో స్నేహాలు కలుగుతాయి. అది ఏమాత్రమూ సరైనటువంటి పద్ధతి కానే కాదు. సాఫ్ట్వేర్ రంగానికి చెందినటువంటి వారికి విశేషమైనటువంటి ధనాన్ని సంపాదించడానికి కావలసినటువంటి ప్రైవేటు ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంది. ఏమాత్రమూ సంశయించకుండా తీసుకుని ఆర్థికమైనటువంటి లాభాన్ని ధర్మబద్ధంగా పొందడం ఎంతైనా మంచిది. వ్యవసాయదారులైనటువంటి వారు విత్తనాలని చల్లడానికి సరైనటువంటి సమయాన్ని ఎంచుకోవడం, యంత్ర పరికరాలన్నింటినీ సిద్ధంగా ఉంచుకోవడం, అలాగే కూలీల్ని అందరినీ కూడా ఏర్పాటు చేసుకోవడం వంటి కార్యక్రమాలతో పాటు తమ వద్దకి వచ్చేటటువంటి వారికి కూడా ప్రభుత్వం వారు చెప్తూ ఉన్నటువంటి అన్ని ఆరోగ్య విధానాలని అవలంబించేలా చూసుకోవడం మరింత అవసరం. గృహానికి సంబంధించినటువంటి మరమ్మతుల్ని చేపడతారు గృహస్థులు. ఇంట్లో ఉండేటటువంటి స్త్రీలందరూ కూడా ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం కోసమని నిలువ ఉన్న పదార్థాలన్నింటినీ తీసివేస్తూ ఆరోగ్య భద్రతా ప్రమాణాలని తప్పక పాటిస్తారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా ధనురాశి వారు మహాలక్ష్మీదేవిని సంపెంగలతో పూజించి భక్ష్యాలని నైవేద్యంగా సమర్పించినట్లయితే అధికారులతో సత్సంబంధాలు కలుగుతాయి. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపార రంగానికి చెందినటువంటి వారు ఇప్పుడిప్పుడే మెల్లగా పుంజుకుంటూ పెడతారు. క్యాటరింగ్ వ్యాపారాన్ని చేసేటటువంటి వారికి మెల్లమెల్లగా ఆర్డర్లు వస్తూ ఉండేటటువంటి కారణంగా కొద్దిగా ఉత్సాహం కలిగి ఉంటారు. ఇక
దర్జీ పని చేసేటటువంటి వారు, అలాగే అల్లికలు, ఇతరమైనటువంటి కుట్లు చేసేటటువంటి వారు, వారికి కూడా వ్యాపారం మెల్లమెల్లగా సాగుతూ ఉంటుంది. వ్యాపారాన్ని మరింతగా విస్తృతి పరుచుదామనేటటువంటి అభిప్రాయంతో ఎక్కడో రుణాన్ని తెచ్చేసుకుని వ్యాపారాన్ని పెంచేద్దాం అనుకోవడం ప్రస్తుతానికి సరి కాదు. దూర ప్రయాణాలు చేస్తే లాభకరంగా ఉంటాయి అనే ఆలోచనతో ప్రయాణం చేయడం ఏమాత్రం మంచిది కాదు. శారీరకమైనటువంటి ఆరోగ్యాన్ని చూసుకుని మాత్రమే వెళ్ళడం ఎంతైనా అవసరం. వివాహాది ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా వెంటనే ముడిపడకపోవచ్చు. అంత మాత్రం చేత నిరుత్సాహాన్ని పడాల్సిన అవసరం ఏమాత్రమూ లేదు. మహిళలు ఆచి తూచి మాట్లాడతారు, బాగా ఆలోచనతో మాట్లాడతారు. ఆ కారణంగా కుటుంబం అంతా సుఖ శాంతులతో ఉండే అవకాశం కనిపిస్తోంది. శ్రావణ శుక్రవారం సందర్భంగా మకర రాశి వారు మహాలక్ష్మీదేవిని శ్రీగంధంతో అభిషేకాన్ని చేసి దధ్యోదనాన్ని కానీ సమర్పించినట్లయితే సంప్రదాయం పట్ల విశేషమైన బుద్ధి కలుగుతుంది. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి పనికి ముందడుగు వేయడం, ఏం జరుగుతుందో అని వెనుకడుగు వేయడంతో ఈరోజు అంతా కూడా గడిచిపోతుంది వ్యర్థంగా. దేవాలయాలకి వెళ్ళాలి అని అనుకుని దేవాలయం దాకా వెళ్ళి అక్కడ మొక్కుల్ని చెల్లించుకోలేకుండా తిరిగి వచ్చే పరిస్థితి కనిపించవచ్చు. నిరుత్సాహపడద్దు. భగవంతుడు ఇంట్లో కూడా ఉన్నాడు అనే ధైర్యంతో ఉండడం అవసరం. దూర ప్రయాణాలు చేసేటటువంటి వారు ఈ యంత్రాలకి సంబంధించినటువంటి మరమ్మతుల్ని బాగా ముందుగా చేయించుకుని ప్రయాణం చేయడం మంచిది. అంతేకాక ఎక్కువ మంది ప్రయాణించినట్లయితే ప్రభుత్వం ద్వారా వారి చేత వేయబడే జరిమానాకి గురయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. కాబట్టి ఆచి తూచి అవసరమైతేనే ప్రయాణాలని చేయడం ఎంతైనా మంచిది ఈ రోజుకి ఈ రాశివారు. కుంభరాశి వారు ఏ ఆలోచన చేసినప్పటికీ కూడా కుటుంబ సభ్యులతో చర్చించి ఒక నిర్ణయానికి వచ్చి చేయడం మంచిది తప్ప ఒంటరిగా నిర్ణయాన్ని తీసుకోవడం సత్ఫలితాలని ఇయ్యదు, పైగా నిందని కూడా తీస్తుంది. శ్రావణ శుక్రవారం సందర్భంగా కుంభరాశి వారు మహాలక్ష్మీదేవిని తులసీ దళాలతో అర్చించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ప్రతి విషయంలోనూ ముందు చూపు బాగా కలుగుతుంది. ఇక ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే దూరపు ప్రయాణాలన్నింటినీ రద్దు చేసుకుంటారు. దగ్గరగా ఉండేటటువంటి ప్రయాణాలని కూడా వెళ్ళాలనేటటువంటి ఇష్టంతో ఉండరు. అది చాలా మంచిదైనటువంటి పని. ఉద్యోగస్తులైనటువంటి వారు పోటీ పరీక్షల కోసం విశేషమైనటువంటి శ్రమని చేస్తారు. ఎంతో సొమ్ముని ఖర్చు చేస్తూ ఉంటారు. పెద్దగా వాటి వల్ల ప్రయోజనం ఈ రోజుకి లేకపోవచ్చు. పిల్లల ప్రవర్తన గురించి తల్లిదండ్రులు బాగా పట్టించుకుంటూ ఉంటారు. ఇంట్లోనే తాత అమ్మమ్మలుగా ఉన్నట్లయితే వారి పర్యవేక్షణ కూడా ఉంటూ ఉంటుంది. ఆరోగ్య పరిరక్షణని చేస్తూ ఉంటారు. ముఖ్యంగా శొంఠి, అల్లం, నల్ల మిరియాలు మొదలైనటువంటి ఆరోగ్యకరమైన వస్తువులతో కథ అనేటటువంటి పేరు కలిగిన ఆ పానీయాన్ని తాగిస్తూ ఉంటారు. అది ఎంతైనా అవసరం ఈ కరోనా రోజుల్లో. ఈ రాశివారు దుర్వ్యసనాలకి చిన్నగా పాల్పడే అవకాశం గోచరిస్తోంది. కాబట్టి కుటుంబ సభ్యులు అలాంటి వారిని చూసి పట్టించుకుంటూ ఉండడం అవసరం. అనుక్షణం వారి మీద తేలికపాటి నిఘాని ఉంచడం కూడా అవసరం. రుణదాతల యొక్క ఒత్తిడి ఏమాత్రమూ లేదు కదా అనే అభిప్రాయంతో తీర్చడాన్ని వాయిదా వేయడం మంచిది కాదు. రుణాలను తీసుకున్నట్లయితే సరైనటువంటి ప్రణాళికాబద్ధంగా వారికి తీర్చడం చాలా మంచిది. ముందు నాటికి రుణం దొరికేటటువంటి అవకాశాన్ని కూడా ఇస్తుంది. శ్రావణ శుక్రవారం సందర్భంగా మీనరాశి వారు మహాలక్ష్మీదేవిని బిల్వదళాలతో అర్చించి క్షీరానాన్ని నైవేద్యంగా పెట్టినట్లయితే రావలసిన అన్ని బాక్యులు కూడా తొందరగా వసూలవుతాయి. లక్ష్మీదేవిని పద్మ పుష్పాలతో పూజించడం అనేది ఉంది కదా, పద్మప్రియ అనే పేరుంది కదా. ఆ పద్మానికి లక్ష్మీదేవికి ఉన్నటువంటి సంబంధం ఏమిటో మన ధర్మంలో తెలుసుకుందాం. సకల పుష్పజాతుల్లో పద్మానికి ఓ ప్రముఖ స్థానం ఉంది. అంబుజ, నీరజ, పంకజ, అరవింద, నళిని, కమల, సరోజ ఇలా పద్మానికి ఎన్నో పేర్లున్నాయి. లక్ష్మీదేవికి అత్యంత ప్రియమైన పుష్పం పద్మం. పద్మప్రియే పద్మిని పద్మాలయే పద్మదళాయతాక్షి అంటూ శ్రీ సూక్తం ప్రస్తావించింది. సత్య శివ సుందర తత్వం పద్మం. తైత్రీయ బ్రాహ్మణం ప్రకారం సంపూర్ణ సృష్టి కమలం పుష్పంతోనే ప్రారంభమైంది అని కనిపిస్తుంది. విష్ణు పురాణం ప్రకారం క్షీర సముద్రాన్ని మథించిన సందర్భంలో లక్ష్మీదేవి ఆవిష్కృతమైంది.
ఆ తరుణంలో ఆమె 2 చేతుల్లోనూ 2 పద్మాలు గోచరించాయి. విష్ణువుని పరిణయవాడేటటువంటి సందర్భంలో ఆమె పద్మమాలికని శ్రీహరిమిడలో అలంకరింపజేసింది. వివిధ స్తోత్రాలు లక్ష్మీదేవిని పద్మంతో మేళవించి వర్ణించడం కనిపిస్తూ ఉంటుంది. కమలాక్షి, కమలలోచన, కమలవర్ణ, పద్మసంభవి, కమలహస్త, కమలనాభప్రియ, ఇలా ఎన్నో నామధేయాలు ప్రస్ఫుటమవుతూ ఉంటాయి. శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పద్మంతో ఆరాధించడం వల్ల విశేషమైనటువంటి ఫలం చేకూరుతుంది. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. నేడు నాగుల చవితి. నాగారాధన అత్యంత ప్రాచీనవంతమైనది. ఈ రోజున ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానంలో చెవికి సంబంధించినంత వరకు పోటు మొదలైనటువంటివి రాకుండా ఉండటానికి, పిల్లలు ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఈ యొక్క నాగ చతుర్థి నాడు పుట్టలో పాలు పోసేటువంటి సాంప్రదాయం ప్రతి ఒక్కరూ కూడాను పాటించేటువంటి విధి విధానం. నాగుల చవితికి నాగేంద్ర నీకు పుట్ట నిండా పాలు పోసేము తండ్రి అని కీర్తించేటువంటి విధి విధానం కూడా ఉంది. నాగ ఆరాధన వెనకాల తగిన పరమార్థం మానవ శరీరంలోని కుండలిని శక్తికి నిదర్శనంగా కూడా మనకు శాస్త్రాల్లో చెప్పారు. జ్ఞానవంతమైన జీవితాన్ని కొనసాగించడానికి ప్రతివారు కూడాను ఇంటిలో నాగ ప్రతిమను ఉంచి శివారాధన చేసినట్లయితే జ్ఞానసిద్ధి త్వరగా సిద్ధిస్తుందని, ఆరోగ్యప్రదమైనటువంటి జీవన విధానం కొనసాగుతుందని, పుత్ర పౌత్రాదులతో సుఖ సంతోషాలతో జీవితాన్ని గడపడానికి నాగారాధన సహకరిస్తుందని శాస్త్రవచనం. అందుకే ప్రతి ఇంట్లో కూడాను చిన్న నాగ ప్రతిమను ఉంచి అభిషేకం చేసేటువంటి విధి విధానం కూడా మనం గృహబల రీత్యా ఆచరిస్తూనే ఉన్నాం. ఇక వాస్తుశాస్త్ర రీత్యా పాటించేటువంటి వివిధ రకాలైనటువంటి నియమాల్లో ఈ యొక్క నాగ ప్రతిమను సూర్యగ్రహణ సందర్భంలోనూ చంద్రగ్రహణ సందర్భంలోనూ జంట నాగులను దానం చేసేటువంటి విధి విధానం కూడా ఉన్నది. ఇలా దానాదులు నిర్వహించినట్లయితే సర్వే సర్వత్రా మానవ జీవితంలో సంభవించేటువంటి కాలసర్ప దోషాలు పటాపంచలైపోవటానికి ఈ నాగల చవితి కూడాను సహకరిస్తుంది సుమా అని చెప్పేసి చెప్పవచ్చు. ఈ రోజున పుట్ట దగ్గర మన్ను తీసుకొచ్చి ఇంటి సింహద్వారం గడపకు అటువైపు ఇటువైపు కూడా అలంకరించి పుట్టలో పోసినటువంటి పాలు గ్లాసుతో పోసినవి కొంత భాగం ఉంచి ఇంటికి తీసుకొచ్చి ఆ పుట్ట మన్ను పైన గనక కొద్దిగా పాలు పోసినట్లయితే ఇంటిలోనికి నాగుల యొక్క ప్రభావం రాకుండా, అంటే నాగులు అనగానే విషసర్పాలుగా మనం భావిస్తాం కాబట్టి సర్పములు అనేటువంటివి ఇంటిలోనికి రాకుండా నాగేంద్ర స్వామి దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదించి రక్షిస్తాడు అని చెప్పేసి కూడా శాస్త్రం. ఇంత గొప్ప విశేషకరమైనటువంటి లక్షణాలు మనం గృహబల రీత్యా ఆచరించి ధరించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఇక వాస్తుశాస్త్ర రీత్యా పూజ గది అనేటువంటిది చాలా ముఖ్యం ప్రతి గృహానికి కూడా. ఈ పూజ చేసేటువంటి వాళ్ళు తప్పనిసరిగా తూర్పు ముఖంగా కూర్చొని పూజ చేయటం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకం. అది కుదరనటువంటి వాళ్ళు పడమర ముఖంగా కూడా కూర్చొని పూజ చేసేవాళ్ళు ఉన్నారు. అయితే ఎక్కువ శాతం ఏ దిశలో కూర్చొని పూజ చేసినట్లయితే ఎటువంటి సత్ఫలితం కలుగుతుందో కూడా తెలుసుకోవాలి. తూర్పు వైపు తిరిగి పూజ చేసినట్లయితే సమస్త కోరికల్ని కూడాను
నెరవేర్చుకోవటానికి ఆస్కారం ఉంటుంది. ఉత్తర ముఖం పెట్టి కనుక పూజ చేసినట్లయితే మోక్షకరమైనటువంటి ప్రభావం ఎక్కువగా సిద్ధిస్తుంది. పడమర దిశలో కూర్చుని కనుక పూజ చేసినట్లయితే ఆ పూజలో ఎక్కువగా మనకు అనుగ్రహాన్ని ప్రసాదించే దైవం లక్ష్మీ నారసింహుడు అని చెప్పేసి శాస్త్రంలో చెప్పారు. ఏదైనా విదేశీయాన యోగానికి, విదేశీ ప్రయాణాలు సఫలీకృతం కావడానికి పడమర వైపు తిరిగి లక్ష్మీ నారసింహస్వామిని అర్చన గనక చేసినట్లయితే విదేశీయాన యోగం సిద్ధించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సుమా అంటోంది శాస్త్రం. ఏది ఏమైనప్పటికీ కూడా దక్షిణ దిశగా కూర్చొని మాత్రం పూజలు చేయకూడదు. దక్షిణ దిశగా కూర్చొని పూజలు కనుక చేసినట్లయితే అనర్థదాయకవంతమైన ప్రభావం వస్తుంది. కేవలం దక్షిణ దిశలో చిత్రపటాలు పితృదేవతలవి కనుక ఉన్నట్లయితే వాటిని చక్కగా అలంకరించి నమస్కారం చేసినట్లయితే మీకు శతవిధాల ఆరోగ్యప్రదమైనటువంటి ప్రభావం వచ్చి తీరుతుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో శ్రావణ సంకల్ప సిద్ధి అన్న అంశానికి స్వాగతం. ఈ శ్రావణమంతా శుభకరమైనది. ఈ మాసంలో వచ్చేటటువంటి అనేక పండుగలలో నాగుల చవితి ప్రశస్తమైనది. నాగులకు సంబంధించి పాటించేటటువంటి పండుగలు రెండు. ఒకటి శ్రావణ మాసంలో వచ్చేటటువంటి చవితి తిథితో కూడుకున్నది కాగా, రెండవది కార్తీక మాసంలో వచ్చేటటువంటి చతుర్థి. శ్రావణ మాసంలో ప్రాంతీయ ఆచారాలకు అనుకూలంగా కొంతమంది చతుర్థి నాడు ఆ నాగులను అర్చిస్తే, మరికొందరు పంచమి నాడు నాగులను పూజిస్తారు. వర్షారంభ సంరంభంలో వర్ష ఋతువు కనుక పంట పొలాలలో నాగులు, విశేషంగా సర్పములు సంచారం చేసేటటువంటి జాతికి సంబంధించినవి. అక్కడ మనమంతా వ్యవసాయ కార్యక్రమాల్లో నిమగ్నం కావడంతో ఆ సర్పాలన్నీ కూడా వాటి క్షేత్రాలను, వ్యవసాయ స్థలాలను వదిలి మన ఇండ్ల వైపు రాకుండా వాటిని అర్చించడం. ఇది ఈ మాసంలోని నాగుల చవితి, నాగుల పంచమి, ఈ 2 రోజులలో మనం పాటించేటటువంటి ఆచారంలో ఉండే అంతరార్థం. సనాతన ధర్మం అనాదిగా భారతీయంలో సర్ప జాతికి, మానవ జాతికి విశేషమైన సంబంధాన్ని సూచించింది. తెలుగువారిలో మొట్టమొదటి మహాచక్రవర్తిగా చెప్పబడ్డ వ్యక్తి శాతవాహన చక్రవర్తికి సర్పజాతికి సంబంధం ఉంది. చరిత్ర చదివితే జ్ఞాపకం వస్తుంది. ఈరోజు మరొక విశేషం కూడా ఉంది. లక్ష్మీప్రదమైనటువంటి శుక్రవారం ఇది. శ్రావణ మాసం అంటేనే శుక్రవారం. శుక్రవారం అంటే ఈ మాసమంతా కూడా లక్ష్మీప్రదమే అనే ఆలోచన మనం చేస్తూ ఉంటాం. నవగ్రహాలలో శుక్రగ్రహాధిపత్యం కల వారం శుక్రవారం. శుక్రుడు వివాహము, భోగము, ఆనందము, ఐశ్వర్యము, సొంత వాహనాలు సమస్తము కూడా అందించేటటువంటి శక్తి శుక్రగ్రహాధిపత్యంలో ఉంటుంది. భగవంతుడిని మన సమీపాన్ని తీసుకువచ్చేది కూడా వాహనమే అవుతుంది. భగవంతుడు వివిధములైన వాహనములను అధిరోహించి మనకు దర్శనాన్ని ఇస్తూ ఉంటాడు. అలాగే ఆయా దేవతా స్వరూపాలకు కూడా అనేకములైన వాహనములను మనం గమనించవచ్చు. మహాలక్ష్మి వాహనం ఉలూకము, గుడ్లగూబ. ఇదేమిటండి, మహాలక్ష్మి స్వరూపానికి ఇలాంటి స్వరూపాన్ని వాహనంగా ఇచ్చారేమిటా అంటూ ఆశ్చర్యపోవక్కర్లా. గణపతికి వాహనం ఎలుక, పార్వతీదేవికి వాహనం సింహం. అర్థాలేమిటా అంటే ఆయా జంతుజాలాలలో ఉండేటటువంటి స్వరూపాన్ని గుర్తించి జాగ్రత్తగా మసలుకోవాలి. ఉలూకము, గుడ్లగూబకు ఒక శక్తి ఉంది. అది తన మెడని 360 డిగ్రీలు తిప్పినట్లుగా చుట్టూరా తిప్పగల శక్తిని కలిగి ఉంటుంది. మనం 180 డిగ్రీలు మట్టుకే, అంటే ఎడమ, కుడి, ప్రాగ్భాగం ఇంత మట్టుకే మనం మెడని తిప్పగలుగుతాం. 180 డిగ్రీలుగా వెనకాతల ఉండే వైపు మనకు తెలియదు. కానీ గుడ్లగూబకి 360 డిగ్రీలు మెడని ఇలా తిప్పేటటువంటి శక్తి ఉంది. ప్రత్యేకంగా పక్షి
పెద్ద పెద్ద కళ్ళతో సమస్తాన్ని చూడగలుగుతుంది. రాత్రి వేళల మరింత విశేషంగా దృష్టిని కలిగి ఉంటుంది. చంచలమైనది, నిరంతరం కదులుతూ ఉంటుంది. ఈ స్వరూపాన్ని మనం గమనిస్తే లక్ష్మీదేవి కూడా చంచలాయై నమః, చపలాయై నమః అని ఆ అమ్మను మనం స్తోత్రం చేస్తూ ఉంటాం. లక్ష్మీ స్తోత్ర నామావళిలో ప్రకృత్యై నమః, వికృత్యై నమః, విద్యాయై నమః, సర్వభూతహితప్రదాయై నమః, శ్రద్ధాయై నమః, విభూత్యై నమః ఇలా అష్టోత్తర శతనామావళి ఎంత భక్తి ప్రపత్తులతో చెబుతూ ఉంటామో అలాగే ఆ అమ్మకు సంబంధించి చేసేటటువంటి ఇంకొక అర్చన విశేషమైన పూజాదికాదులలో ఆ అమ్మ యొక్క సర్వ అవయవాదులను కూడా అర్చించే సమయంలో చంచలాయై నమః పాదో పూజయామి, చపలాయై నమః జానుని పూజయామి ఇలాగున అర్చిస్తాం. చంచలమైనది అనే అర్థంలో అమ్మను మనం సూచించిన పక్షంలో ఆ అమ్మను మనం ద్రవ్యంగా ఆలోచన చేస్తే, డబ్బుగా ఆలోచన చేస్తే, నా దగ్గర ఉంది ఆ డబ్బు నా డబ్బు అవుతుంది. డబ్బుకు స్వతంత్రత లేదు, స్వాధికారం లేదు, ఎవరి వద్ద ఉంటే వారికి సంబంధించిందిగానే మారిపోతుంది. కాబట్టి చంచలము, ద్రవయతీతి, కరిగిపోయేది, జారిపోయేది అర్థం. అంటే లక్ష్మీ స్వరూపాన్ని, శ్రావణ లక్ష్మీ స్వరూపాన్ని డబ్బు రూపంలో చూడకూడదు, ఆనంద రూపంలో చూడాలి. సనాతన ధర్మం అష్టలక్ష్ములను సూచించేటటువంటి సందర్భాలలో సంతాన లక్ష్మి, వైభవలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, విజయలక్ష్మి, వీరలక్ష్మి ఇలాగున స్వరూపాలలో లక్ష్మీప్రదమైనటువంటి దివ్యమంగళ స్వరూపాన్ని మన ముందు ఆవిష్కరించింది. ధైర్యంగా జీవితంలో వచ్చే ప్రతి సమస్యను ఎదుర్కొంటాం. సూక్ష్మక్రిములు ఏమిటి, బ్యాక్టీరియా ఏమిటి, వైరస్ ఏమిటి, దాని మానాన అది ఉంటుంది. నా నియమాలు నేను పాటిస్తూ, సనాతన ధర్మాన్ని అనుసరిస్తూ, రెండు చేతులు జోడించి అందరికీ నమస్కరిస్తూ, స్వచ్ఛతని పాటిస్తూ, పరిశుభ్రమైన మనస్సుతో, పరిశుభ్రమైన దేహంతో, సత్సంకల్పంతో, శ్రావణ సంకల్పంతో జీవితాన్ని గడిపితే ఏ విధమైన బ్యాక్టీరియా కూడా నా దరి చేరదు. ఇది ధైర్యలక్ష్మి. వచ్చినప్పటికీ కూడా మనోబలంతో, ఆత్మస్థైర్యంతో, స్థిర నిశ్చయంతో ఎదుర్కొంటాను. ఇది విజయలక్ష్మి. వీరత్వంతో, సంకల్పంతో ఏ విషయాన్నైనా కూడా ఆలోచన చేసి ఉన్నంతలో ఎదుర్కొంటాను, మనోబలాన్ని పెంచుకుంటాను, ధైర్యాన్ని ఎప్పుడూ కోల్పోను, స్థిర నిశ్చయంతో ప్రవర్తిస్తాను. ఇది వీరలక్ష్మి. సంతానం అంటే నేను కన్నా నా పిల్లలు మాత్రమే సంతానం అని కాకుండా సప్త సంతానాలలో ఆసుపత్రి అంటే వైద్యశాల, బడి, దేవాలయం, చెరువు కట్టె, పుస్తకం రాయడం, పుస్తకం రాసేవారికి ఆర్థికంగా సహాయం చేయడం, మొక్కల పెంపకం ఇవన్నీ కూడా సంతానాలే. వృక్షాన్ని దత్తత తీసుకోవడం కూడా సంతానమే. సప్త సంతానాలుగా చెప్పబడినప్పుడు భోజనాదిగాదులు ఏర్పాటు చేసి వసతి గృహం, అందరికీ భోజనం ఏర్పాటు చేయడం ఇది కూడా సంతానాలలో ఒకటిగా చెప్పబడినప్పుడు ఇలా ఆలోచన చేస్తే సంతాన లక్ష్మి, స్థైర్యలక్ష్మి, ఆనందలక్ష్మి, విజయలక్ష్మి ఇలా ఏ రూపంలో చూసినా గుణాలన్నింటినీ లక్ష్మీ స్వరూపంగా గుర్తించాలి అంటుంది సనాతన సంప్రదాయం. పరిహార విజ్ఞాన శాస్త్రంలో ఇలా మనం స్థైర్యాన్ని, ధైర్యాన్ని, మానసిక బలాన్ని పెంచుకోవాలి అంటే శ్రావణ మాసంలోని శుక్రవారం నాడు పాటించవలసిన పరిహారాలలో అతి ముఖ్యమైనది బొబ్బట్లు, పూర్ణాలు. వీటిని మనం ప్రత్యేకంగా సిద్ధం చేసి అమ్మవారికి సమర్పించి ఆ పిదప అందరితో పంచుకోవడం. ఎరుపు రంగు పుష్పాలతో ఈరోజు మహాలక్ష్మిని పూజించాలి. ఎరుపు రంగు దుస్తులను స్త్రీలు ధరించాలి. ఆకుపచ్చ గాజులు చేతులకు వేసుకోవాలి. చక్కగా నుదుటన కుంకుమను ధరించాలి. కంటికి కాటుకతో, నుదుట కుంకుమతో, శిరస్సున పుష్పమాలలతో, చేతికి గాజులతో, కాలికి పసుపు రాచుకుని పంచవిధములైన అలంకారములతో స్త్రీలంతా కూడా మహాలక్ష్మి వలె భాషించిన పక్షంలో, కనిపించిన పక్షంలో ఆ ఇల్లు లక్ష్మీప్రదమే అవుతుంది. ఆనందంగా ఉండాలి అంటే వీటన్నిటికీ డబ్బు అక్కరలేదు, సంకల్పం ఉంటే చాలు, శ్రద్ధ ఉంటే చాలు. విశేషంగా సనాతన సంప్రదాయం, జ్యోతిష మార్గం ఇన్ని విశ్లేషణలు చేసిన పిదప పరిహార విజ్ఞాన శాస్త్రం పేరిట శ్రావణ సంకల్ప శుద్ధిగా ఇలా తీపి పదార్థాలను, బొబ్బట్లను విశేషంగా ఈ రోజున ఆహార పదార్థాల్లో జత చేర్చుకోవాలి అంటూ తెలియజేస్తుంది. సంకల్ప సిద్ధిగా బ్రతుకుదాం.
అందరికీ ఆరోగ్యం చేకూర్చే విధంగా, ఆనందం కలిగించే విధంగా ఆ మహాలక్ష్మిని స్తోత్రం చేద్దాం. మరింత ఆనందంగా మళ్ళీ రేపు కలుసుకుందాం అని విన్నవిస్తూ శుభమస్తు. రేపు పంచమి తిథి ఉంది, ఉత్తరా నక్షత్రం ఉంది. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే ప్రధానంగా శ్రావణ శనివారం సందర్భంగా వెంకటేశ్వర స్వామి వారిని తులసి దళాలతో పూజించడం ద్వారా, వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటం దగ్గర పిండి దీపాన్ని వెలిగించడం ద్వారా ఆర్థిక సమస్యలు అధిగమించడానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే ఉద్యోగంలో ప్రమోషన్లు సిద్ధింపజేసుకోవటానికి, పై అధికారులను కలుసుకొని కీలకమైన చర్చలు చేయడానికి రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు అధికార పదవులు పొందడానికి చేసే సర్వ ప్రయత్నాలకు రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకుని దీపం వెలిగించి 8 ప్రదక్షిణలు చేయడం ద్వారా సకల శుభాలు పొందడానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. ప్రతిఫలిత తాటంకయుగళం. నువ్వు చెవులకు ఏ ఆభరణాలు పెట్టుకున్నావు కదా, తాటంకములు అంటే తాటాకు గుర్తుగా ఉన్న చెవులు. ఆ చెవులకు పెట్టుకున్న ఆభరణములు నీ బుగ్గలు మణుల యొక్క ఉపరితలములు ఎలా ఉంటాయో అలా ఉంటాయి. ఈ చెవులకు పెట్టుకున్న ఆభరణములు ఈ బుగ్గలలో ప్రతిఫలిస్తున్నాయి, ప్రతిబింబాలు పడుతున్నాయి. ఈ రెండు చక్రాలు, వీటి ప్రతిబింబాలు బుగ్గల్లో పడితే 2 చక్రాలు. ఈ 4 చక్రాలు, 4 ఈ చెవుల ఆభరణములు, వాటి ప్రతిబింబములన్న 4 చక్రములన్న నీ ముఖాన్ని రథంగా చేసుకొని మన్మధుడు నీ ముఖంలో కూర్చున్నాడు. పరమశివుణ్ణి రమ్మనండి యుద్ధానికి కబురు చేశాడు. ఆయన ఏమనుకున్నాడు, పాపం పూర్వంలా గెలిచి ఇచ్చని ఓ అవనిరథమర్కేందు చరణం. అర్క అంటే సూర్యుడు, అందుకే జిల్లేడాకి అర్క సంబంధం. రథసప్తమి వస్తే జిల్లేడాకు పెట్టుకుంటారు. అర్క సూర్యుడి పేరే ఉంది దానికి, జిల్లేడు చెట్టుకి. జిల్లేడు చెట్టు అంత పవిత్రమే, కానీ ఇంట్లో పుట్టిందనుకోండి ఐశ్వర్యం నశించిపోతుంది. అందుకే ఆ గోడ లోపల, ఇంటి లోపల జిల్లేడు చెట్టు పెరగకూడదు. అందుకే లోకంలో భయంకరమైన శాపాలు ఇవ్వాలంటే 2. 1 జిల్లేడు చెట్టు నీ ఇంట పుట్టుగాక, 2 నీకు శివభక్తి లేకుండుగాక. ఈ 2 శాపవాక్కులు ఇస్తారు. నేను జిల్లేడు చెట్టు ఇంట్లో ఉండకూడదు. కానీ అర్క అది సూర్య సంబంధం. అందుకని జిల్లేడు పూల చేత జిల్లేడాకు తల మీద పెట్టుకుని రథసప్తమికి స్నానం చేయడం అవి ఉన్నాయి. సరే, ఇప్పుడు దాని తత్వం పక్కన పెట్టండి. అందుచేత అవనిరథమర్కేందు చరణం. పరమశివుడు యుద్ధానికి వస్తే భూమండలాన్ని రథంగా చేసుకుని సూర్యచంద్రుల్ని చక్రాలుగా పెట్టుకుని వచ్చాడు. వచ్చి ఎక్కడ్రా ఏడి మన్మధుడు యుద్ధానికి పిలిచాడు, నన్ను ఎక్కడున్నాడని అడిగాడు. అదిగో మీ ఆవిడ ముఖంలో కూర్చున్నాడు, ఆ ముఖాన్ని రథం చేసుకున్నాడు చూడమన్నారు. అనేటప్పటికీ ఇలా అమ్మవారి ముఖం వంక చూశాడు. అమ్మవారు చిరునవ్వు నవ్వేటప్పటికీ అంతే, యుద్ధానికి వచ్చానని మర్చిపోయి రథం దిగి వచ్చి పక్కన కూర్చున్నాడు. అమ్మ ఓడిపోయాడా లేదా? యుద్ధానికి వచ్చిన వాడు బాణం వేయకుండా వచ్చి పక్కన కూర్చుంటున్నాడు. అందుకేనమ్మా చెప్తున్నాడు, మన్యే ఊహిస్తున్నానమ్మా అన్నారు శంకరాచార్యుల వారు. నీ ముఖాన్నే రథం చేసుకుని గెలిచేస్తున్నాడమ్మా ప్రతిరోజు. పరమశివుడు పక్కకెళ్ళి పార్వతీదేవి పక్కన కూర్చుంటూ గంగా అన్నాడు. ఏదో పాపం పరిహాసానికి అనుకోండి, నిజంగా ప్రియురాలని కానీ పరిహాసానికి అన్నాడు. వెంటనే ఆవిడ కోపం వచ్చింది. అన్నన్నా నా దగ్గరికి వచ్చి అలా అంటావా అని ఆవిడ ఇలా కొంచెం కళ్ళెర్రబడ్డాయి. తన చెక్కుల కుంకుమ పత్ర భంగ సంజలిత నవీన కాంతి జల్లగ గద కింద కంటి అంటాడు లలితిమల గారి పారిజాతాభరణంలో. అలా కన్నులు ఎర్రబడ్డాయి, బుగ్గలు ఎర్రబడ్డాయి, కొత్త కాంతులు వచ్చాయి ముఖంలోంచి. వచ్చి ఆవిడ ఓరగా కోపంగా చూసింది. అయ్యి బాబోయ్, ఎలా ఇప్పుడు కోపం తగ్గించడం, ఏం చెప్పాలో అర్థం కాక ఏమనుకోకే ఏదో అనేశానని గబుక్కుని కాళ్ళు పట్టుకుందామని కిందకు వంగాడు. మన్మధుడికి శరీరం లేదుగా, కాల్చేశాడుగా. అందుకనే అనంగుడు, ఆయన శరీరం లేనివాడు. ఆయన ఎక్కడ ఉంటాడు? ఎప్పుడు దంపతుల ఏకాంత మందిరాల్లో ఉంటాడు. అందుకని ఆయన అక్కడ ఉన్నాడు, ఓ మూల నించున్నాడు, కనపడ్డం. కడుపు మంటతో ఉన్నాడు. చిరోదంత శల్యదహన కృతమున్మూలితవత, నన్ను కాల్చేశాడురా, ఎప్పటికైనా 3వ కన్ను మీద తంతానా అని చూస్తున్నాడు. ఆయన ఇలా వంగుతుంటే చరణ కమలే తాడ ఎత్తితే, అమ్మవారు తామర పువ్వు లాంటి తన పాదమెత్తి అలా అంటావా నా దగ్గరికి వచ్చి అని చిన్న పిసర ఇలా అంది. 3వ కంటి దగ్గర ఇలా అంది, కాలు వెళ్ళి తగిలింది ఆయనకి. తగిలేటప్పటికీ కిలా కోటిక్వాణై కిల్ల కిల్లిత మీశాన రిపుణ, ఆమె కాలి గజ్జెలు మామూలుగా గల్లు గల్లు మనవలసినవి పటపట అన్నట్టు వినపడింది శివుడికి.
ఏమిట్రా పక్క పక్క అన్నాయని చుట్టూ చూశాడు, ఎవరు కనపడలేదు. ఎందుకని? ఆ కాలు శివుడి నుదుటి దగ్గర కెడుతుంటే నా కక్ష తీరుతోందని అమ్మవారి పాదం పట్టుకుని ఆ పాదం ద్వారా నుదుటిని తగిలి అమ్మయ్య ఇన్నాళ్ళకి తన్నానని మనవసుడు పొంగిపోయాడమ్మా, నీ వల్లే ఆయన గెలుస్తున్నాడమ్మా మనవసుడు అన్నారు శంకరాచార్యులు. ఒకటా రెండా ఇన్ని విశేషాలు చెప్పారు. అయితే యోగ రహస్యం వేరుసుమంటే ఒక్క శివుడే అలా చేశాడని మీరు అనుకోకూడదు. ఎన్నో చోట్ల పరమేశ్వరుడు కూడా ప్రణయ సంబంధంగా విశేషాన్ని అలా ఆవిష్కరించాడు మహానుభావుడు. శ్రీకృష్ణ భగవానుడు నందితిమ్మన గారి పారిజాతాపహరణంలో జలజాతాసనవాసమాది సురభూజాభాజనం వైత నచ్చులతంతాయుధు కన్న తండ్రి శిరమచ్చో వామ పాదంబునం తొలగంతో చలతాంగి అట్లయగు నాథుల్ నేరముల్ జేయ బేరల కంచెందిన కాంతలెందు నుచిత వ్యాపారముల్ నెత్తురే నన్ను భవదీయ దాసుని మనంబున నెయ్యపు కింకపూని తాచిన అది నాకు మన్ననయ చిల్వగు నీ పద పల్లవంబు మత్తను పులకగ్ర కంట కవితానము తాకిన సొక్కునంచు నేనని ఎద అలుకమానవు కదాయికనైన అరాళ కుంతలా అని కృష్ణుడు సత్యభామ పాదాలు పట్టుకోవాలా? ప్రణయ సన్నివేశం దేన్ని ఎక్కడి వరకు తీసుకోవాలో అక్కడ వరకు తీసుకోవాలి, అంతేకాని దాన్ని ఆధారం చేసుకుని కుటుంబాల్లో ప్రారంభాలు చేయకూడదు. కాబట్టి దాని యోగ రహస్యం వేరు, చాలా పెద్ద యోగ రహస్యం దాచారు శంకరాచార్యులు వారు. కాబట్టి అమ్మవారి యొక్క స్మిత జ్యోత్స్న, ఆమె చిరునవ్వు అటువంటిది. అంత గొప్ప చిరునవ్వు కలిగిన తల్లి కాబట్టి ఆమె ముఖమండల దర్శనం చేసి ఆమె పాదములు పట్టని వాడి జన్మ ఇంకెందుకు? అంత ప్రసన్నమైన తల్లి.